ఓటర్ మహాశయులకు, అక్కలకు, అన్నలకు అందరికీ కూడా మా నమస్కారం. 11వ తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. 39వ వార్డు నుంచి మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతోటి 39వ వార్డు నుంచి దంతాల సాయి ప్రియ సందీపు కారు గుర్తు పైన పోటీ చేస్తున్నారు. అక్కలారా ఒక్కసారి ఆలోచించండి. గత 10 సంవత్సరాలలో 2014 నుంచి 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా, జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉండగా సూర్యాపేటని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మనకు కలెక్టరేట్ వచ్చింది, జిల్లా ఆఫీసులన్నీ మనకు వచ్చినాయి. అదేవిధంగా గొప్పగా మెడికల్ కాలేజీ జగదీష్ రెడ్డి గారు మనకు తీసుకొచ్చిండ్రు. ప్రస్థానం లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ముందట ఉన్నాయి. ముఖ్యంగా మనం సౌదరి చెరువును కనుక తీసుకున్నట్టయితే అక్కడ గతంలో మొత్తం కంప చెట్టుతో నిండిపోయినటువంటి ఆ పరిస్థితి నుంచి ఇవాళ ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా పండగ సందర్భాల్లో కానీ మరొక సందర్భంలో కానీ బోటింగ్ సౌకర్యంతో ఈ రోజున సద్దల్ చెరువుని అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా జగదీష్ రెడ్డి గారిది. దాని మాదిరిగానే నల్ల చెరువుని కూడా, మన పుల్లారెడ్డి చెరువును కూడా అభివృద్ధి క్రమంలో తీసుకుపోవడానికి అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. ఈ విధంగా సూర్యాపేట పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ నీరు ఇచ్చినటువంటి చరిత్ర, మరి మురికి మూసి నీళ్ళ నుంచి విముక్తి కల్పించినటువంటి చరిత్ర జగదీష్ రెడ్డి గారిది. అందుకని గత 2 మున్సిపల్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థులు ఉండి సూర్యాపేటని అన్ని విధాలుగా జగదీష్ రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సూర్యాపేటని అభివృద్ధి చేసుకున్నాం. ఈ దఫా కూడా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ని కనుక మనం సూర్యాపేటలో అభివృద్ధి పదాన తీసుకుపోవాలంటే మరి మున్సిపల్ స్థానాన్ని తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి, జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతో ఉండేటువంటి పాలక వర్గానికి, కౌన్సిలర్లకు మీరు ఓటు వేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇక్కడ మన 39వ వార్డులో మరి చాలా కష్టపడి ఈ వార్డు వాసి, ఈ వార్డు కొరకు అహర్నిశలు పనిచేస్తున్నటువంటి సందీపు, వారి శ్రీమతి సాయి ప్రియ మీ కండ్ల ముందటనే ఉన్నారు. కొంతమంది ఏజెంట్ల పేరు మీద, ఇంకో పేరు మీద వేరే వ్యాపకాలతో ఉన్నారు, వేరే పనులు చేసుకుంటూ ఉన్నారు, పోటీ చేసుకునే వాళ్ళు. కానీ వీళ్ళు నిత్యం ప్రజల మధ్యనే, మన మధ్యనే, మన వార్డులోనే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కాబట్టి ఓటర్లందరూ కూడా ఆలోచించి ఏ డబ్బుకో, ఏ మందుకో, దేనికో వాటికి లొంగకుండా ఇస్తే తీసుకోండి, కానీ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి. 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పాలన వచ్చి, రేవంత్ రెడ్డి వచ్చి మన మున్సిపాలిటీకి 2 రూపాయల నిధులు కూడా తీసుకురాలే. ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నైనా వాళ్ళని చెప్పమనండి. జగదీష్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మిగతా వాళ్ళు కానీ ఏమి అభివృద్ధి చేసిండ్రో, ఎన్ని నిధులు తెచ్చిండ్రో చెప్పమని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. అందుకనే వాళ్ళు మాయ మాటలు తప్ప అభివృద్ధి చేసేటోళ్ళు గారు. కాబట్టి జగదీష్ రెడ్డి గారు అయితే వారి ఆశయాలకు అనుగుణంగా మన సూర్యాపేట మున్సిపాలిటీకి ఉన్నటువంటి బడ్జెట్ని ప్రజల అవసరాలకు సద్వినియోగం చేసేటువంటి విధంగా ఉంటుంది. అందుకనే 39వ వార్డు మహాజన్లారా, ఓటర్లారా, సూర్యాపేట పట్టణ ఓటర్లారా, 48 వార్డులలో కూడా మీరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. 39 వార్డు ప్రజలకి నా నమస్కారం. ఈ 39వ వార్డు నుండి బీఆర్ఎస్ నుండి నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.
కాబట్టి మీరు అందరూ ఓటు వేసి నన్ను భారీ మెజార్టీ గెలిపిస్తే నిత్యం మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలన్నీ మేము తీర్చేలా చూస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. 9 వార్డులో మేము మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. అలాగే సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ఇస్తామని అందరికీ హామీ ఇచ్చినాం. థ్యాంక్ యూ.